నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు. లింగంపేట మండల కేంద్రంలో ఘటన. వైఎల్ఆర్ 9 ఛానల్ యాజమాన్యాన్ని అభినందించిన కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. సిర్పూర్లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ కు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట మండలాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు సజావుగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని, భారీ మెజార్టీతో సురేష్ షెట్కార్ కు ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన వైఎల్ఆర్ 9 ఛానల్ ప్రతినిధులతో మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాముడుపేట రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిందని, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నట్లు తెలిపారు. నేటి రోజున జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కూడా జెండా ఎగరేస్తాం. పార్లమెంట్ ఎగరేసి రాష్ట్ర కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టే పథకాలు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. ఆగస్టు 15 వరకు కూడా పంట రుణమాఫీ చేస్తామన్నారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా అవి కూడా ఇస్తాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే తర్వాత ఏదైతే ఇంకా వాగ్దానాలు ఇచ్చినామో ప్రజలకు ఇంకా 25,000 రూపాయలు మహిళా సోదరి మనలకు పింఛన్ ఇవన్నీ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. మతం పేరుతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే మతం పేరుతో రాజకీయాలు చేస్తుందో కాదు. రాముడు అందరికీ రాముడే, అందరికీ దేవుడే. మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం. శివరాత్రి జరుపుకుంటాం, రామనవమి జరుపుకుంటాం, దుర్గామాత ఉత్సవాలు జరుపుకుంటాం, హనుమాన్ జయంతి జరుపుకుంటాం. కానీ మతం పేరుతో గుళ్ళు కట్టి, ఇప్పుడు గుళ్ళు కట్టి దాని మతం పేరుతో చూస్తూ ఉన్నారు. రాముడు గుడి కడితే సంతోషం, మోడీ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వారి త్యాగాలు ముఖ్యమా, గుడి కట్టిన వాళ్ళు ముఖ్యమా అని చెప్పి ప్రజలు బాగా ఆలోచించుకొని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతాము. సురేష్ షెట్కార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నాకు నమ్మకం తెలియజేస్తాను.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని లింగంపేట మండలం కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై ఆ పార్టీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాగా బీజేపీ నాయకులే తమపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఇరు పార్టీలు లింగంపేట పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన YLR9 ఛానల్ ప్రతినిధులకు తెలిపారు. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. నేను రామకృష్ణ గుప్తా, బీబీ పాటిల్ ప్రధాన అనుచరు అని చెప్పేసి నా పైన ఇలాంటి దాడి జరిగింది. దాదాపు 50 మంది కాంగ్రెస్ గుండాలు, మదన్ మోహన్ పెంచి పోషిస్తున్న గుండాలు నా పైన మూకుముడిగా దాడి చేయడం జరిగింది. నేను వ్యక్తిగత పనులతోని నేను ఎల్లారెడ్డి పోతుంటే మార్గ మధ్యంలో నా వెహికల్ వెంబడించి పట్టుకొని అతి దారుణంగా నా పైన దాడి చేశారు. కబదార్ మదన్ మోహన్, నువ్వు ఈ గుండాలను పెట్టి పెంచి పోషిస్తూ రాజకీయం చేస్తూ ఉంటున్నావు. నీ పతనానికి ఇదే నాంది. నేను ఇక్కడి నుంచే ఇదే గడ్డ మీద నుంచి ఓడగొట్టకపోతే చూడు, నువ్వు బీబీ పాటిల్ అనుచరు అని చెప్పేసి నువ్వు ఇంత క్రూరంగా మా మీద ప్రవర్తిస్తావా? నువ్వు ఇంత క్రూరంగా మా పైన చేసేది నువ్వు. అక్కడ కొట్టారంట, అక్కడ బాగా కొట్టారు. అక్కడ కొట్టారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎల్లాడికి వెళ్ళి కారు వస్తుంది, వాళ్ళు లాఠీలు పెట్టుకొని వస్తుందని. మీ ముంగట వాళ్ళు దిగి అవసరం లేదు కదా సార్. ఒకటి మీరందరూ తీసుకొచ్చిన నేను చూసుకుంటా. ఇక్కడ నారా గౌడ్ అధ్యక్షుని మీద ఏమైనా అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన YLR9 మన ఎల్లారెడ్డి ఛానల్ యాజమాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో YLR9 ఛానల్ ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ ఛానల్ ద్వారా గ్రామీణ మండలాల పరిధిలోని ప్రజా సమస్యలను YLR9 ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఛానల్ యాజమాన్యానికి సూచించారు. YLR9 ఛానల్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. YLR9 యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించబడిందో ఈ యొక్క యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రజా సమస్యలపై ఎత్తి చూపుతూ నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధికి పాటుపడతారని మీ అందరూ కూడా
మీ యజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము. నేటి రోజున జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుతం ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండలంలోని సిర్పూర్ గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మూడోసారి మోడీ ప్రధానమంత్రి కాబోతున్నాడని అన్నారు. దేశ ప్రజలు దేశంలో ఎలాంటి అల్లర్లు లేకుండా కోరుకుంటున్నారని, అందుకే ఈసారి కూడా ప్రజలు మోడీ కావాలని నిర్ణయించుకున్నారని, తాను కూడా జహీరాబాద్ పార్లమెంట్ నుండి గెలవబోతున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడే కొత్త ఫ్యామిలీతో ఓటేసాం. ఇది భారత రాజ్యం ఇచ్చిన కాన్స్టిట్యూషన్తో అంతా ప్రతి ఒక్కరు ఓటేయాలి. తప్పకుండా జహీరాబాద్ పార్లమెంట్ ప్రతి ప్రజలు చెప్పేది ఒకటే, వాళ్ళ విన్నపం ఒకటి, ప్రతి ఒక్కరు ఓటేయాలి. డెవలప్మెంట్ కోసంకి, రక్షా కోసంకి, అన్ఎంప్లాయ్మెంట్ కోసంకి, మంచి పని కోసానికి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటే అధికారం తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాము. రావు రోజుల్లో డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ మంచి ఉంటుంది, ఏ మనిషి మంచి ఉంటుంది చూసుకుంటే. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రధాన ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలోని హక్కు ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశ ప్రగతికి సహకరించాలని కోరారు. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రధాన ఆయుధం కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ప్రవేశపెట్టారో అందరికీ కూడా ఎవరికైనా ఒకటే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తన స్వగ్రామం లింగంపేట్ మండలం నల్లమడుగులో సతీ సమేతంగా వెళ్లి తమ ఓటును వినియోగించుకున్నారు. నియోజకవర్గ ప్రజలంతా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కేంద్రంకు చెందిన కుమ్మరి ప్రవీణ్ అనే వ్యక్తి స్థానిక పోచమ్మ ఆలయం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య. ప్రవీణ్ దగ్గర సుమారు 8 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన రామకృష్ణ, అరీఫ్ అనే ఇద్దరు యువకులు దీంతో మనస్తాపంతో గురి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన స్థానికులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ లక్ష మెజార్టీతో గెలుస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నుండి మాజీ మంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రి ఓడించిన ఘనత కామారెడ్డి ప్రజలే విజయమని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ మూడోసారి గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ఓటుతోనే సమాధానం చెప్పాలని కోరారు. బీబీ పాటిల్ గారికి ఓటు వేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగుపెట్టబోతున్నాడు. దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1,00,000కు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం 215 బూత్ నెంబర్లో. అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది మన మాటకు బలం. ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు. మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా, మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లలో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు, భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు హోల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి. 100% ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి
శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు. వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు. లింగంపేట మండల కేంద్రంలో ఘటన. వైఎల్ఆర్ 9 ఛానల్ యాజమాన్యాన్ని అభినందించిన కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. సిర్పూర్లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. నమస్కారం.